నేరేడ్మెట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. నేరేడ్మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుమారు 250 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చేతుల మీదుగా బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుందని, కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కొత్తగా చేరిన నాయకులకు సూచించారు. బాధ్యత మా నాయకులకు ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తూ మీ అందరూ కూడా మరొకసారి స్వాగతం సేవించుకున్న భారత్ మాతాకి వారితో వచ్చినటువంటి వ్యక్తులు సాయి కిరణ్ రెడ్డి యువ నాయకుడు, మన ఆయనతో వచ్చినటువంటి యువ బృందానందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున యువకులు మల్కాజ్గిరిలో జాయిన్ కావడము, ఒక కార్పొరేటర్ కూడా మన జాయిన్ కావడం, మీనా ఉపేందర్ రెడ్డి గారు చేరికతో ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలో బీజేపీ లార్జెస్ట్ పార్టీ విత్ కార్పొరేటర్ 4 ఉన్నారు. కార్పొరేటర్ బీజేపీ 2 కాంగ్రెస్ ఉన్నారు, 3 బీఆర్ఎస్ ఉన్నారు. కాబట్టి బీజేపీ ఇప్పుడు డామినెంట్ రోల్ ఇక్కడ ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చి చాలా మంది కార్పొరేటర్లు, చాలా మంది లీడర్లు బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎంతమంది జాయిన్ అవుతారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. మనం ఎక్కువసేపు తీసుకోకుండా ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఇంతమంది ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడినా, మీనా ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడినా, సాయి కిరణ్ రెడ్డి గారు మాట్లాడినా, ఈరోజు మన తెలంగాణకు ఆశా జ్యోతిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఏ విధంగా అయితే ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. మొన్న హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, రాబోయేటువంటి ఢిల్లీలో కానీ బీజేపీ గెలుస్తున్నది అని అందరూ కూడా అనుకుంటున్నారు, గెలుస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీజేపీ అధికారంలో రాబోతుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి నాంది పలకటమే ఈరోజు ఈ చేరికలు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు వీళ్ళ చేరిక మామూలు చేరిక కాదు. ఈ చేరిక ఓపెన్ చేసింది భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబంలో మీ అందరూ రావడానికి. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం, మోదీ పరివార్ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పరివారంలో మీరు చేరండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి. రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ స్వరూపం ఏదైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మాత్రమే హైదరాబాద్ మేయర్ అవుతాడు, అవ్వాలి అని చెప్పేసి ఈరోజు మనందరం సంకల్పం తీసుకోవాలి. లేకుంటే మజ్లిస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే హైదరాబాద్ లో మనం చూస్తా ఉన్నాం ఏమేమి జరుగుతూ ఉన్నాయి. వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంటు సభ్యులు మన ఈటెల రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా వేదిక మీద జిల్లా ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారికి, వికే మహేష్ గారికి, ఉప్పల్ ఎక్స్ ఎమ్మెల్యే వేది సుభాష్ రెడ్డి గారికి, మరియు పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద. మన అన్న భానుప్రకాష్ గారికి, అదేవిధంగా మన ఆర్కే శ్రీనన్న, అదేవిధంగా పెద్దలు డివిజన్ ప్రెసిడెంట్లు మరియు జిల్లా ఇన్ఛార్జీలు, బీజేవైఎం సంఘం నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఇవాళ నేను బీజేపీలో చేరడానికి కారణం నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలు మరియు ఇక్కడ మనకు మంచి నాయకుడు ఈటెల రాజేంద్ర అన్న గారు, వారిని చూసి నేను ఆకర్షితున్నాయి.
పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం గత 10 ఏళ్లుగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నిస్వార్థ పరిపాలన దక్షత, ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేసిన ఏకైక నాయకుడు మన మోదీ గారు. ఆయన ఆలోచన నినాదం ఒక సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంలోనే దీని అర్థంతోనే మేము, అలాగే పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పథకాలు కూడా మమ్మల్ని పార్టీలో చేరే విధంగా ఆకర్షించాయి. అలాగే భారతదేశం గొప్పగా జపాన్, సింగపూర్, మలేషియా, రష్యా లాంటి దేశాలతో ఆర్థికంగా టెక్నాలజీ పరంగా పోటీ పడుతూ ఇవాళ ఈ రకంగా ఉందంటే మన మోదీ గారే కారణం.